ఫుట్బాల్ కింగ్ అంటే ఎవరు? ఒక గూండానా, ఒక పొలిటీషియనా, ఒక బిజినెస్ మ్యానా? కింగ్ అనే పేరుకి వచ్చింది మీకు? నా కింగ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే అన్న, ఇగో మనం చేసే పనిలే రాజా పనిలేనా. అంటే కింగ్ అంటే అందరిని పరిపాలిస్తారా మీరేమన్నా? అరే అట్లా కాదన్నా, మన పనిలు చెప్తున్నా నేను. కింగ్ అంటే అంతే కదా. మీ పైన చూస్తే మస్తు కేసులు ఉన్నాయి అంటారు, మీరు మీరేమో రౌడీ కావంటారు, మీ పైన కేసులు ఉన్నాయి. ఎందుకు వచ్చినాయి కేసులు మరి? అయ్యో కేసులు ఉన్నాయి అంటే దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. మీ మాటల్లో కొంచెం తడబడుతున్నా అనిపిస్తుంది నాకు. ఎందుకు మీరు సెటిల్మెంట్ అంతా చేస్తారా? సెటిల్మెంట్ ఇగో అన్న ఇట్లా అయిందన్నా, ఇగో ఈ పరిస్థితి నడుస్తుందన్నా, ఇక ఇట్లా ఇట్లా ఉందన్న అంటే ఇద్దరికి పిలిచి అరే ఇట్లా చేయకుండా మనం కలిసిమెలిసి ఉండాలిరా అంటే మీరు చేసి మా పోలీసు ఎందుకు మళ్ళీ? ఈ పోలీసు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు మళ్ళీ? ఆయన వచ్చిండు ఆయన ఇక్కడ పిఎస్ ఇరుక్కున్నామని చెప్తాడు, అప్పుడు మీరు అలా హెల్ప్ చేస్తారా మరి? వాంది తప్పు ఉందా లేదా, ఏం పని ఉంది, ఆయన ఏం చేసినాడు చూస్తాం. ఇప్పుడు తప్పు అనేది ఉంది అనుకోండి, ఆయన విడిపిస్తారా విడిపోయారా? ఇగో తప్పు అనేది ఉందనుకో, విడిపిస్తారా విడిపోయారా? ఇగో అట్లా నువ్వు చెప్తే ఇక నేనేం చెప్పలేను. ఇక తప్పు ఉందనుకో ఇక విడిపిస్తారా విడిపోయారా అంతే. చూడడానికి ఏదో ఫిట్ మంచిగా కదా. పెళ్ళి అన్నా మీకు? పెళ్ళయింది బ్రదర్, ఒక కొడుకున్నాడు, పెళ్ళయింది. అంటే ఇప్పుడు ఆయన దింపుతారా మీ రాజకీయాలకి? ఇప్పుడు బాక్సింగ్ నడిపిస్తున్నా ఆయనకి ప్రజెంట్ అయితే. అన్న కొట్టుమని అవుతారు ఇప్పుడు? అన్న కొట్టమని పంపుతారా? అరే కొట్టుమని కాదు బ్రదర్. మీ కొడుకు పేరు ఏందన్నా? నా కొడుకు పేరు ఉమర్. ఉమర్, సయ్యద్ ఉమర్. నా సయ్యద్ ఉమర్. చూస్తే ఇన్స్టాగ్రామ్ చూసినాము, ఆయన పేరు మీద బర్త్డేకి మీరు చాలా మంది అన్నదానం చేసిర్రు. కనిపించుకుంటారు కొడుకు అంటే? ఇక కొడుకు అంటే అందరికీ ఇష్టమే కదా, నా పెద్ద కొడుకు ఇక నా ప్రాణం కన్నా ఎక్కువ. మీ ఇన్స్టాలో చూస్తే ఫయాజ్ భాయ్, నాజీర్ భాయ్, అజర్ భాయ్, అసలు ఎవరు ఇదంతా? వీళ్ళంతా నా బ్రదర్స్, నా భాయిస్. వీళ్ళు ఒక తమ్ముళ్ళలాగా, ఒక బ్రదర్ లాగా చూసుకుంటారు నాకు. ముస్లిం స్కాలర్స్ హిందూస్ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళ మతం మార్చుకుంటారు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? నేను సపోర్ట్ చేయాలి బ్రదర్. ఎందుకంటే ఇగో మా ముస్లిమ్స్ ఎట్లా ఉందంటే, మా ఇస్లాం తలవార్ పైన రాలేదు. मेरा जो इस्लाम है, मेरा जो धर्म है ना इस्लाम, वो जैसे तलवार की धार पे नहीं आया. इस्लाम पीसफुल, इस्लाम बोले तो पीसफुल. లవ్ జిహాద్ అనే పేరు మీద ఆడవాళ్ళని వాళ్ళ మతం మార్చుకుంటారు, అవునేగా? లవ్ జిహాద్ कहते నేను ఇస్లాం అంటేనే టెర్రరిస్టులు. ఇగో మీరు చెప్పిన మాట కరెక్ట్. ఇస్లాం అంటే గోమాంసం తింటారా మీరు? ఇగో గౌమాంసం అంటే ఇగో తినరా మీరు? అరే నువ్వు నా మాట నువ్వు బ్రదర్ ఫస్ట్. అన్నీ ఎందుకు తింటారా తినరా? కదా ఇగో నన్ను చెప్పని కదా, నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పి వాడికి వస్తలే అంటున్నా నేను. ఎవరెవరు ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళు అందరూ ఇస్లాంకి ఎవరెవరు ఫాలో చేస్తారు, వాళ్ళు ఇటువంటి పని చేయరు. అంటే మన హైదరాబాద్ పాకిస్తాన్ ఇవన్నీ చేస్తుంటారా? నేను ఏం చెప్తున్నా, ఎక్కడ ఉన్నారో వాడు తీసి 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 చంపాలనా? మీ పని కదన్నా, ఉన్న మా స్టేట్ నా పని నేను ఆఫీసర్ ఉన్నా, గవర్నమెంట్ పని నేను చేయాలా చెప్పు? ఇప్పుడు గవర్నమెంటే కదా ఇప్పుడు. ఇంకా సమాజ్ కూడా అలా కార్పొరేటర్ అంటే మీ పేరు వస్తుంది మొత్తం, మీ పేరు హల్చల్ మొత్తం కార్పొరేటర్లా. ఇగో టికెట్ వస్తే బరాబర్ కొట్లాడతాం, ధరణిగా బాతిని. ఒక కనుక మీరు మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు, అప్పుడు మీ పార్టీ వదిలేస్తారా మరి? ఇగో రేవంత్ రెడ్డి విజయ్ అక్క ఒక మంచి లీడర్, గుడ్ లీడర్, చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. వన్ డే షీ విల్ బి బికమ్ ఏ ఎమ్మెల్యే. దానం నాగేందర్ అన్న అందరికీ సపోర్ట్ చేస్తాడు, అందరికీ అన్ని లీడర్లకి సపోర్ట్ చేస్తాడు, మంచి వ్యక్తి అన్న. అన్న అంటే అభిమానం. మన ఎక్స్ఎంపీ కేకేవై అంజన్ కుమార్ యాదవ్, ఇంకా మన అనిల్ అన్న, టిల్లుబై, వీళ్ళతో మీ బాండింగ్ ఎట్లుంటుంది అన్న? మన అనిల్ కుమార్ యాదవ్ అన్న, అంజన్ కుమార్ యాదవ్ అన్న, మన టిల్లుబై అరవింద్ కుమార్ యాదవ్ అన్న, వీళ్ళు ఏం చేసినారంటే పార్టీకి కార్పొరేటర్ అయినారు అనుకోండి,
టెంపుల్స్కి రమ్మంటారు, చర్చ్కి రమ్మంటారు, పోతారా మరి మీరు? బరాబర్ పోతా. పోతారా? బరాబర్. వాళ్ళు బొట్టు పెడితే పెట్టేసుకుంటారా? ఇగో బొట్టు పెడితే అంటే పెట్టేసుకుంటా లేదా? ఇగో నా మాట విను ఫస్ట్, నువ్వు ఆగమాగం అయిపోతున్నావు, నా మాట విను. ఇది పాయింట్ నేను అడిగినది బొట్టు పెట్టుకుంటలేదా మీరు? పెట్టేసుకుంటే ఇగో మౌకా మిలా, అవకాశం దొరికింది అయితే బరాబర్ గెలుస్తాం, గెలిచి చూపిస్తాం, గెలిచి వస్తాం. అయినాక మాకు ఇంటర్వ్యూ ఇస్తారా? దేఖలేండి.